సో అందరం గోకర్ణ దిగాము. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు బీచ్ కనిపించలేదు యాక్చువల్గా మాకు చెప్పాలంటే. సో ఇప్పుడు దాన్ని వెతకడానికి వెళ్తున్నాము. లెట్స్ గో. ప్లీజ్ మీరు కూడా ఎప్పుడు ట్రాలీ బ్యాగ్స్ అస్సలు తెచ్చుకోకండి. ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ తెచ్చుకోండి. ఇలా బీచ్ వ్యూ ఏమంటారు రిసార్ట్స్లో రూమ్ తీసుకుంటే మాత్రం. సో మేము ఎక్స్పీరియన్స్ అయినాం. చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మా అందరికీ. ఇప్పుడు నేను వెళ్ళి మాకు హెల్ప్ చేస్తా. ఘోరంగా స్వెట్ వచ్చేసిందంట. వాట్స్ ఎ ఫీలింగ్ ఆన్ దిస్? ఇంకోసారి బీచ్ వ్యూ రిసార్ట్ అంటారా? ప్లీజ్ నేనైతే రికమెండ్ చేస్తున్నా, డోంట్ బ్రింగ్ ట్రాలీ బ్యాగ్స్. ఓకే, బ్యాక్ ప్యాక్స్ తెచ్చుకోండి. ఈ అంత కష్టం మీకు వద్దు. సో ఈ సీజన్లో కష్టం. సీజన్ అని కాదు, ఎనీ సీజన్ మీ కాంట్ వాక్ అన్ని బ్యాగ్లు వేసుకోండి. అరే కొంచెం చల్లగా చూసిరు కదా అది పరిస్థితి. సో మీరు కూడా ఎప్పుడు ట్రాలీ బ్యాగ్స్ తీసుకెళ్ళకండి. బీచ్ వ్యూ రిసార్ట్కి వెళ్తే మాత్రం ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫొటోస్ దిగడానికి వెళ్ళినాం బీచ్లో ఈవినింగ్. సో ఇప్పుడే అన్ని ఫోటోషూట్స్ అప్పుడెప్పుడు సాయంత్రం స్టార్ట్ చేసి ఇప్పుడు చీకటి దాకా తీసుకున్నాం. అన్ని ఫొటోస్ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి కొంచెం తింటాం మేము రెస్టారెంట్లో. సో దిస్ ఇస్ మై లైఫ్. అండ్ మా వాళ్ళు వెనకాల ఉన్నారు. హాయ్ చెప్పండి రా, కనిపించట్లేదు కానీ. హాయ్ గాయ్. ఏ హాయ్ వేసుకున్నా వ్లాగ్కి. ఇదే నైట్ వేవ్ రిసార్ట్ది. వైబ్ మస్తు ఉండే. నైట్ ఇంకా పాటలు పెట్టారు, వాళ్ళు మంచిగా చిల్ అవుతారు. సో ఇందులోనే రెస్టారెంట్ ఉంటే మేము ఇక్కడే డిన్నర్ చేసినాము. నాన్ వెజ్ ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగానే ఉండే టేస్ట్ అయితే. ఇంకా జంగా ఆడుకుంటే అట్లా తిన్నాం అనమాట. సో తినేసినాం మేము, అంత అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు మంటే షేరుపోయాడు కూర్చుంటాం కొంచెం అట్లా ఏదో వైబ్ కోసం. నాకైతే నచ్చింది. అంటే పీస్గా కాముషి, అంటే అన్ని లైట్స్ వేసి ఉన్నాయి, అన్నిటి దగ్గర మ్యూజిక్ నడుస్తూనే ఉంది. బట్ స్టిల్ బీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్, మంచిగా అనిపిస్తుంది. హ్యాపీగా పీస్గా ఎవరికన్నా మంచి ఏమంటారు పీస్ వైబ్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. అట్లా కూర్చొని చిల్ అయినాము. నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియో ఒకసారి క్రేజీ ఉంటుంది. స్టే ట్యూన్.